గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆయన మరణించటం అనేది, అంటే మరణ దినం, యేసు ప్రభు వారి మరణ దినం అనేది మంచి 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 కార్యమా, లేకపోతే ఆయన మరణించకుండా ఉంటే అది మంచి కార్యమా? యేసు ప్రభు వారి మరణం అనేది మనకి శరీర సంబంధంగా బాధగా ఉన్నప్పటికీ ఆయన మరణించాలి. ఆయన మరణిస్తేనే ఈ లోకానికి రక్షణ, ఈ లోకానికి నిరీక్షణ, ఈ లోకానికి ఒక నిరీక్షణ, ఒక ఉన్నతమైన గొప్ప వెలుగు. 2000 సంవత్సరాల క్రితం మీరు చూస్తే ఆ స్క్రీన్లో సిలువ, చెక్కతో చేయబడిన సిలువ సుమారు 150 కేజీలు. ఆ సిలువను పూర్వకాలం, అంటే రోమా చరిత్రను మీరు గమనిస్తే ఒక కిరాతకమైన శిక్ష. ఆ శిక్ష అనేది అన్ని శిక్షల కంటే ఒక కిరాతకమైన శిక్ష. అలాంటి శిక్షను యేసు ప్రభు వారు అనుభవిస్తున్నారంటే దీని వెనుక ఏదో చరిత్ర ఉంది. శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అని మనం అంటున్నాం. ఆయన మరణం, ఆయన త్యాగం, ఆయన యొక్క ఔన్నత్యం నిజంగా చూస్తే 33.5 సంవత్సరాలు యేసుప్రభు వారు ఈ భూమి మీద బ్రతికారు. లాస్ట్ 3.5 సంవత్సరాలు ఎంతో మిషన్ చేశారు, ఎప్పుడు కూడా ఆయన్ని పట్టుకోలేదు. కానీ ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు యేసుప్రభు వారిని పట్టుకున్నారు. అన్యాయపు తీర్పు, న్యాయమైన తీర్పు కాదండి, అన్యాయపు తీర్పు. ఈయన ఏ తప్పు చేశాడా అని దొంగ సాక్షులను తీసుకొచ్చారు. పగలు చేస్తే ప్రమాదం అవుతుందని రాత్రే దొంగ సాక్ష్యాలు పుట్టించి హుటాహుటిన దొంగ తీర్పులు బనాయించి ఆయన్ను సిలువకు అప్పగించారు. నిజంగా ఆలోచిస్తే ఆ సిలువ అనేది సామాన్యమైన శ్రమ కాదండి, ఘోరమైన శ్రమ. ఆయన 2 చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళల్లో మేకులు. నిజంగా ఆ కొరడ అనేది ఒక్కసారి దేహం మీదకి పడితేనండి రక్తపు ముద్ద అలా చీల్స్తుందంట. కొరడాల చేత ఆయన కొట్టబడ్డారు. ఆయన వీపు నాగల చాళ్ళ వలె దున్నబడింది. ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడ్డాడు. ఎవరి కోసం? మన పిక్చర్స్ ఎలా ఉంటాయి, మన ఫోటో ఆల్బమ్స్లో కానివ్వండి, మన మొబైల్ ఫోన్లో కానివ్వండి, మన పిక్చర్స్ చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. కానీ యేసుప్రభు వారి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసు? యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా, బాధింపబడిన వాడిగా, ఎక్కడ చూసినా రక్తపు మడుగుతో ఉన్నటువంటి యేసుప్రభు వారు ఎందుకు అలా ఉన్నారు అంటే, ఆయన అలా ఉన్నారు అంటే మనము బ్రతకాలి, మనం జీవించాలి, మనం బ్రతకాలి. ఆయన మరణిస్తే మనం ఎందుకు బ్రతుకుతాం? చాలామంది వచ్చే సామాన్యమైన ప్రశ్న. ఆయన మరణిస్తే మనం ఎందుకు బ్రతుకుతాం అని ఆలోచిస్తే, ప్రియులారా, ఈ లోక చట్టాల ప్రకారం ఎవరు తప్పు చేసినా ఆ తప్పుకి శిక్ష ఉంటుంది. చట్ట ప్రకారం అది ఇండియన్ పీనల్ కోడ్ అయినా కావచ్చు, అమెరికన్ పీనల్ కోడ్ అయినా కావచ్చు. ప్రపంచ దేశాల్లో వారి దేశాల్లో తప్పిదాలు చేస్తే వారికి చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది. ఇది వాస్తవం. మరి లోకంలో మానవాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి అపరాధముల చేత, పాపముల చేత వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటే మరణ శిక్ష వేయాలి ఆధ్యాత్మికంగా.
కానీ దాన్ని భరించే శక్తి వాళ్ళకి లేదు. అందుకే పాత నిబంధన గ్రంథములో మనుషులు తప్పు చేస్తే వారికి బదులుగా దేన్ని బలిమ్మన్నారు? ఒక అమాయకమైన నిర్దోషమైన గొర్రె, ఒక పశువు. ఎందుకు బలిమ్మన్నారంటే ఆ పశువు వధించబడినప్పుడు, రక్తము కారుతున్నప్పుడు నేను వధించబడాలి, నేను చంపబడాలి, నేను రక్తం కార్చాలి అని ఆ బాధను చూసేనా మనిషి మారి తండ్రి దగ్గరకు వస్తారని ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు పాత నిబంధన గ్రంథంలో. కానీ మానవుడు అప్పటి నుండి తప్పు చేస్తున్నాడు, బలిస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు, బలిస్తున్నాడు. ఈ కార్యక్రమం జరుగుతుంటే ఇక ఎప్పటికీ ఒక బలి కావాలి, మానవాళికి ప్రత్యామ్నాయంగా ఒక బలి కావాలి, ఒక పస్కా బలి కావాలి. ఆ పస్కా బలిగా యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. 33.5 సంవత్సరాలు బ్రతికారు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. చివరి వారంలో, హోలీ వీక్ అని మనం అనుకుంటున్నాం కాబట్టి, ఈ చివరి వారంలో అనేకమైన తీర్పులు, అనేకమైన ఘట్టాలు యేసుప్రభు వారి జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఆఖరికి సిలువ దగ్గరికి వచ్చేసరికి అన్యాయపు తీర్పుతో ఆయన సిలువ ఎక్కించినప్పుడు నిజంగా ఎంతగా ఆయన బాధపడ్డాడు ఒకసారి ప్రియులు ఆలోచించండి. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మన కష్టం. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే భరించగలమా చెప్పండి? కానీ ఒక మేకు అరచేతుల్లో కొట్టబడిందంటే చెక్కకి ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి? భరించగలుగుతామా? భరించలేము. అంత మాత్రమే కాదు, కానీ కొరడాలతో మాంసపు ముద్ద తేల్చబడింది. ఎక్కడ చూసినా గాయాలే. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? నీవు ఆ స్థానంలో ఉండాలి, నేను ఆ స్థానంలో ఉండాలి. కానీ మనకు ప్రత్యామ్నాయంగా ఆయన ఉండి, ఆయన మన శిక్షలను భరించి మనం ఏం చేయక్కర్లేదు. ఆయన దగ్గరకు వస్తే చాలు, తండ్రి దగ్గరకు వెళ్ళే కార్యక్రమాన్ని ఈ సృష్టి పుట్టక మునుపే దేవుడు ఏర్పాటు చేశాడు ప్రియులారా. అందుకే గుడ్ ఫ్రైడే, క్రీస్తు మరణ దినము శరీర సంబంధంగా బాధగా ఉన్నప్పటికీ ఆయన మరణ దినము లోకానికి రక్షణ దినము. అందుకే బైబిల్లో కొన్ని వచనాలు, ఒక వచనాన్ని మీకు నేను చూపిస్తాను. కీర్తన గ్రంథము 118వ కీర్తన 23వ వచనం. అందరికీ ఇది బాగా తెలిసినటువంటి వచన భాగం. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఏది మన కన్నులకు ఆశ్చర్యము? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి మనము సంతోషించుదము అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ వచన భాగం మీరు ఎక్కడో చూసుంటారు. ఎక్కడ చూసారు చెప్పండి? పెళ్లి పత్రికల్లో చూసుంటారు. వెడ్డింగ్ కార్డు మీద, వెడ్డింగ్ కార్డు మీద ఈ వచనం వేసి ఏమని చెప్తూ ఉంటారు? ఈ పెళ్లి దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషిద్దాం అని ప్రసంగాలు మీరు చాలా విన్నారు. కానీ ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నాను, ఏంటో తెలుసా? యెహోవా ఏర్పాటు చేసిన దినం ఏ దినం? ఆ రోజు వెడ్డింగ్ డేనా? ఆ రోజు వెడ్డింగ్ డేనా? యెహోవా ఏర్పాటు చేసిన దినం ఇది, దీని యందు ఉత్సహించి సంతోషిస్తాము అని అంటే దాని అర్థం ఆ వెడ్డింగ్ రోజును మనం ఉత్సహించి సంతోషించాలని దానికి లింకు పెట్టి పిల్లరా మన వాళ్ళు చెబుతారు. కానీ అది వ్యాఖ్యానం కాదు. వాస్తవానికి ఏ దినమందు మనం సంతోషించాలో తెలుసా? ఏ దినమందు మనం సంతోషించాలి అని వాక్యం సెలవిస్తూ ఉందంటే అదే వచనం పైన మనకు కనబడుతుంది. 22వ వచనంలో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన పేతురు గ్రంథంలో కనబడుతుంది, పత్రికల్లో కనబడుతుంది. ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఆ రాయే క్రీస్తు. నిషేధించిన వారు ఒకనాడు యూదులు, ఇజ్రాయేలీలు. ఆ మూలరాయి, తలరాయి యేసుప్రభు వారు. ఆ సందర్భాన్ని చెప్తున్నారు. ఈ విషయాలు పేతురు గ్రంథంలో మీకు కనబడతాయి, పత్రికలో కనబడతాయి.
సువార్తల్లో కనబడుతుంది. ఇదే స్టేట్మెంట్, ఇదే వచనాన్ని అక్కడ రెఫర్ చేసి భక్తులు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి శుభ శుక్రవారం అంటే క్రీస్తు మరణ దినం. అది దేవుడు ఏర్పాటు చేసిన దినం. అది లోకానికి రక్షణ దినం. అది శరీర సంబంధంగా మనకి బాధగా ఉన్న మన కోసము ఆయన మరణించిన దినం. ఆయన మరణిస్తేనే మనం బ్రతుకుతాం. ఆయన మరణిస్తేనే మనం బ్రతుకుతాం. ఇది ఎక్కడ విచిత్రం అండి. ఆయన మరణించాలా మనం బ్రతకాలంటే అనొచ్చు. నిజంగా ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఎన్నో జీవులు మరణిస్తున్నాయి మన కళ్ళ ముందు. ఉదాహరణకు చేప తినాలనుకోండి, అది మన కోసం చనిపోతుంది. అవునా? ఒక జీవం మన కోసం బలవుతుంది. ఒక చికెన్ తినాలనుకోండి, చనిపోతుంది. మరికొందరు అంటారు నాన్ వెజ్ కదండి, జీవహింస పాపము, మేము అది తినం, మేమేం తింటాం, వెజ్ మాత్రమే తింటా అంటారు. వెరీ గుడ్. మనకు తెలుసు సైంటిస్టులు ఏమన్నారంటే ఎంతోమంది ప్రబోధించారు, నోబెల్ ప్రైజెస్ కూడా వచ్చినాయి. జీవహింస పాపము అని అనుకుంటే మొక్కల్లో కూడా జీవం ఉంది తెలుసంటారా? మొక్కల్లో జీవం ఉంది. మరి జీవహింస పాపము అని మొక్కలు కూడా తినడం మానేస్తే మనం చచ్చిపోతాం. మొక్కల్లో జీవం ఉంది లేదంటారా? మనం చదువుకున్నాం కదా సైన్స్లో. మొక్కల్లో జీవం ఉంది, చెట్లలో జీవం ఉంది, ఫలాల్లో జీవం ఉంది. అసలు మనం బ్రతుకుతున్నామంటేనే జీవం కలిగిన దాన్ని మన కోసం అది బలవుతుంది. మనం బ్రతుకుతున్నాం, అది మన కోసం బలవుతుంది. అది ఒక చెట్టైనా కావచ్చు, ఒక పండైనా కావచ్చు, ఒక ఆకైనా కావచ్చు, ఒక పక్షి అయినా కావచ్చు, ఒక చేపైనా కావచ్చు. జీవం ఉంది ఈ ప్రకృతిలో, అది మన కోసం బలవుతుంది. అందుకే మనం బ్రతుకుతున్నాం. ఇది వాస్తవం అనుకుంటే మనం ఆత్మీయంగా బ్రతకాలి అంటే మన కోసం బలవ్వాలి. ఆ బలిదానమే యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం మన కోసం చేశారు. ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత అద్భుతంగా ఉంది. ఆ శిక్షను మనం భరించలేం, ఆ శిక్షను మనం అనుభవించలేం. అది మనకంటే చాలా గొప్ప శిక్ష. ఎవరైనా మరణశిక్ష పడిందనుకోండి, మరణశిక్ష పడినప్పుడు ఉరి తీయాలి, శిక్షించాలి. ఇదిగో రేపొద్దున నిన్ను ఉరి చేస్తున్నావు అన్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది, ఎంత వేదనగా ఉంటుంది. మరొక అతను వచ్చి అతన్ని విడిచిపెట్టండి, నేను బలవుతాను, అతన్ని విడిచిపెట్టండి అన్నప్పుడు నిజంగా ఎలా ఉంటుంది చెప్పండి? అతనిది త్యాగం అవుతుంది, ఇతను బ్రతుకుతాడు. ఇది వాస్తవం అనుకుంటే మన జీవితాల్లో కూడా అపరాధముల చేత, పాపముల చేత అనుక్షణము ఏదో రకంగా చచ్చిన వారమే ఉన్నప్పుడు, మరణానికి పాత్రమే ఉన్నప్పుడు యేసు మన కోసం బలిగా అర్పించడానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఎన్నో శ్రమలు, సొంత వారే దూషించారు, ద్వేషించారు. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకోలేవు కానీ మమ్మల్ని రక్షించడానికి వచ్చావా అని హేళన చేశారు, అపహసించారు. ఆయన పిడిగుద్దులు గుడ్డారు. నిజంగా ఆయన దైవ కుమారుడు కదా. ఆయన తలుచుకుంటే అండి, ఒక్క మాట, ఒక్క ప్రార్థన చేసి ఒక్క తలుచుకుంటే ఆకాశంలోని మహాసైన్యము దేవదూతలు వచ్చి ఈ భూమండలాన్ని నాశనం చేయగల శక్తి ఉంది. చేయలేదు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఒక కలెక్టర్, ఒక రాష్ట్రంలో ఒక కలెక్టర్ కావచ్చు, దేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒకరోజు ఒక ప్యూన్ కింద జాబ్ చేయమని చేస్తారా చెప్పండి? చాలా కష్టంగా ఉంటుంది. ఒక అటెండర్గా, లేకపోతే ఒక లీస్ట్ జాబ్, నువ్వు పెద్ద జాబ్లో ఉన్నావు కదా, లీస్ట్ జాబు చేయమంటే చాలా కష్టంగా ఉంటుంది. మనుషులుగా మనకే ప్రమోషన్లో ముందుకు వెళ్ళాలి కానీ డిమోషన్లో అయితే కష్టం కదా. కానీ ఆయనకి డిమోషన్, దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. కానీ ఆయన శరీరానుసారముగా నరరూపును వలె నరుడుగా ఆయన మన కోసము మనలాంటి దేహాన్ని ధరించుకున్నాడు. ఆయన దప్పికొన్నాడు, ఆకలిగా ఉన్నాడు, శ్రమలు అనుభవించాడు, కన్నీళ్లు విడిచాడు, వేదన పడ్డాడు, శోధించబడ్డాడు, హింసించబడ్డాడు. మనలాగా అన్నీ అనుభవించాడు. ఆయన దేవుడు కదండి, ఆయన ఏదైనా చేయగలడని మనం అనుకుంటామని ఆయన ఏ మహిమలు లేకుండా ప్రతి మహిమను విడిచిపెట్టి
నరుడిగా మనలాంటి స్వభావాన్ని, మనలాంటి మనస్తత్వాన్ని, మనలాంటి దేహాన్ని కలిగి ఈ లోకానికి వచ్చి మనలాగా జీవించాడు. ఎలాంటి జీవితం తెలుసా? మనకైతే ఇళ్ళు ఉన్నాయి, ఆయనకైతే ఆకాశ పక్షులకైతే బరువులు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవార్చుకునేటకైనను స్థలము లేదు. ఆయన కొండల్లో ప్రార్థన చేసేవాడు, మన ఇంట్లో చక్కగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన గృహం లేదు, ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవారు, ఏది పడితే అది తినేవారు. చూసారా, ఆయనకి ఆహ్వానం, ఈ భూమి మీద సృష్టికర్త అయిన ఆ మహానుభావుడు పుడితే పశువులు పాక ఆహ్వానం పలికింది. చూడు, ఆయన పుట్టుక ఎంత దీనంగా ఉంది. ఎవరైనా ఒక సినిమాలో ఒక పాత్ర, లేకపోతే ఏదన్నా స్కిట్లో ఒక పాత్ర ఇవ్వాలనుకోండి, ఒక దీనమైన పాత్ర ఇస్తే ఊరుకుంటారా? నాకు మంచి పాత్ర కావాలి అనుకుంటాం మనం. నీకు దగ్గర పాత్ర అనగానే బాధపడిపోతూ ఉంటాం. ఏంటి ఈ పాత్ర అని? అది పాత్రే కదా అనుకుంటాం. కానీ యేసుప్రభువు నిజంగా జీవించారండి. రిక్తుడిగా ఈ భూమి మీద జీవించారు. దానికి కారణం ఏంటి తెలుసా? నీవు, నేను, మనం అందరం. ఆయన శిలువ మీద వేలాడుతూ 7 మాటలను పలికాడు. 7 మాటలు, ఒక్కొక్క మాట ఆణిముత్యం అండి. నిజంగా ఆ మాటలు ఈ ప్రపంచంలో మనుషులు వాటిని ఆలోచిస్తే అసలు ఈ సమాజమే అసలు సామ్యవాదంగా మార్చబడుతుంది, సమానత్వం అవుతుంది. కక్షలుండో, భేదములుండో, యుద్ధాలు ఉండో, శాంతి సంతోషాలతో మనుషులు బ్రతుకుతారు. యేసు మాటలు చాలామంది మతం అనుకుంటారు, కానీ మతం కాదని. ఎక్కడ కూడా యేసు ప్రభువుని మతం బోధించడానికి వచ్చాను అని చెప్పలేదు. నేను మత బోధకుని అని చెప్పలేదు. యేసు మతం కాదు. యేసు ఈ లోకానికి వచ్చింది మతాన్ని బోధించడానికి కాదు. ఈ లోకానికి వచ్చింది దైవాన్ని చెప్పడానికి, దేవుని దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళడానికి, అందులో యేసు ప్రభువారు పలికిన 7 మాటలు, ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు పలికినటువంటి 7 మాటలను ఒక్కొక్కటి మనం ఆలోచించేద్దాం. నెంబర్ 1, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ఎప్పుడు పలుకుతున్నారండి ఈ మాట? ఎప్పుడు ఈ మాట పలికారు? భూమి మీద ఉన్నప్పుడు కాదు, శిలువ మీద ఉన్నప్పుడు. శిలువ ఎక్కడుంది చెప్పండి? భూమి మీద ఉందా? యేసుప్రభువారు ఎక్కడున్నారు? ఆకాశంలో ఉన్నారు. ఆకాశంలో వేలాడుతూ ఇటువైపు ఒక మేకు, ఇటువైపు ఒక మేకు, కాళ్ళలో మరొక మేకు, పక్కలో బల్లెపు పోటు, దేహమంతా కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు ఎవరైనా ఈ మాట పలుకుతారా? ఏమి సహనం అండి! ఎవరైనా ఈ మాట పలకగలరా? ఎవరైనా ఈ లోకంలో మనకి ఎవరన్నా అపకారం చేస్తే, వ్యతిరేకంగా మనం మాట్లాడితే మనం ఏమని ఆలోచిస్తాం? వాడి కీడు జరగాలి. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగితే వాడు అలా నన్ను అన్నాడు కాబట్టి వాడికి అలా జరిగింది, అలాగే జరగాలి అని మనం కోరుకుంటాం. కానీ యేసుప్రభువారి యొక్క మాటను గమనిస్తే, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు భారం, వీళ్ళందరూ పాపాన్ని మూట పట్టుకుంటున్నారు. ప్రభువా, వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వారిని క్షమించండి. మేకులు కొడుతున్నారు, అతను కావాలని చేస్తున్నాడు అనుకుంటున్నారు, అతన్ని క్షమించండి. ఉమ్ము వస్తున్నారు, ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, వీళ్ళందరినీ క్షమించు ప్రభువా అని వారి కోసం యేసుప్రభువారు లూకా సువార్తలో మొట్టమొదటిసారి ఆయన పలికినటువంటి మాట ఎంత అద్భుతంగా ఉందండి. నిజంగా మన జీవితంలో ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి మీరు నేర్చుకోండి. క్షమించటం మీరు నేర్చుకుంటే అసలు మీ జీవితంలో, మీ హృదయంలో, మీ మనసుల్లో ఎలాంటి ప్రాబ్లమ్సే ఉండవు. ఎప్పుడైతే మైండ్లో రకరకాలవన్నీ పెట్టుకున్నామో అన్ని సమస్యలు వస్తాయి. క్షమించేయండి, ఏదో తెలియక చేశాడండి అని క్షమించేయండి. అలా క్షమించడం నేర్చుకుంటే మన జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఇండియాలో ఒరిస్సా రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, గ్రాహం స్టెయిన్స్ గారు ఒక మిషనరీగా ఆయన అక్కడ పనిచేశారు. ఆయన మిషనరీగా పనిచేస్తున్నప్పుడు అనేక మంది కుష్ఠరోగులు, అసలు కుష్ఠరోగం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటేనే కష్టం, ముట్టుకోవాలంటేనే కష్టం.
వాళ్ళ మధ్యలో ఆయన పరిచయం చేశారు. కొన్ని సంవత్సరాలు పరిచయం చేసిన తర్వాత అక్కడ ఒక మతోన్మాది, మీకు అందరికీ తెలుసు, భార్య అలాగే 2 పిల్లలు ఉన్నారు. భార్య అప్పుడు వేరే దేశంలో ఉంది, ఆస్ట్రేలియాలో. నిజంగా అదే సమయంలో నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే మతోన్మాది దారాసింగ్ మీకు అందరికీ తెలుసు, కారులో పెట్టి తగలపెట్టాడండి. అందరూ చనిపోయారు. చిన్న పిల్లలు, ముక్కు పచ్చలాని చిన్న పిల్లలు చనిపోయారు. మతోన్మాది చూడండి, మతం అనేది మనిషిని చంపుతుంది. తను చనిపోయాడు. తను ఏం తప్పు చేశాడు చెప్పండి? కుష్ఠరోగులకి సేవ చేయడం తప్ప? నువ్వు చేయి, ముట్టుకో. మామూలుగా అన్నీ ఉంటేనే అంటరాని వాళ్ళగా చూస్తాం మనం, దూరం పెడతా ఉంటాం అన్నీ ఉంటేనే. కానీ ఒక కుష్ఠరోగి ఉన్న వ్యక్తిని దగ్గరికి వెళ్ళి చేతులు ఇవన్నీ శుభ్రం చేసి బాగు చేసి మంచి చేస్తుంటే ఆ మంచి చేసే వ్యక్తిని చంపే సమాజంలో మనం ఉన్నామంటే ఇప్పటికి కూడా నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చనిపోయారు వాళ్ళంతా. కోర్టులో కేసు వెళ్ళింది, కేసు హీరింగ్ వచ్చింది కొన్ని సంవత్సరాలు. అప్పుడు తన భార్య ఏముందో తెలుసా? అతను ఏది తెలుసో తెలియకో తప్పు చేశాడు, క్షమించి విడిచిపెట్టండి అండి. ఎంత పెద్ద మాట అండి అసలు అది. తన గర్భాన పుట్టిన 2 బిడ్డల్ని చంపేశాడు, తన భర్తనే చంపేశాడు. అయినప్పటికీ ఆ తల్లి అంటున్న మాట, క్షమ భిక్ష పెట్టండి, విడుదల చేయండి అని. ప్రియులారా, మన జీవితంలో చేయలేరు ఎవరు అనుకుంటారు, కానీ నిజంగా అలా చేసే భక్తులు ఈ భూమి మీద ఉన్నారండి. క్షమించడం నేర్చుకోండి. భర్తను క్షమించాలి, భార్యను క్షమించాలి, పిల్లలను క్షమించాలి. వాళ్ళు వ్యతిరేకంగా ఏమైనా తప్పులు చేస్తే క్షమించడం నేర్చుకోండి. అసలు మీ మనసులో ఎలాంటి అపరాధ భావం ఉండదు. ట్రై చేయండి. మనం కూడా అనేకమైన పాపాలతో ఉన్నప్పుడు యేసుప్రభువారు మనల్ని క్షమించాడు. కాబట్టి యేసుప్రభువారు మనకి ఏమని చెప్తున్నాడంటే, మనకి క్షమాగుణం నేర్పిస్తున్నాడు. క్షమించాలి. మన యొక్క స్నేహితులను క్షమించాలి, మన బంధువులను క్షమించాలి, మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని క్షమించాలి, మనం తిట్టిన వారిని క్షమించాలి. లూకాసు వార్త 23:34 అంటున్నటువంటి మాటను, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి ఆయన అన్నారు. యేసుప్రభువు వారు మత్తయి సువార్త 4:14 అంటున్నారు కదా, మనుషులు అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను ఏం చేయనండి? క్షమించును. మనం ఏం చేయాలి? మొదటిగా ఏం చేయాలి? మనం మనుషుల అపరాధాలను క్షమించడం నేర్చుకోవాలి. నిజంగా నేర్చుకుంటున్నాం. ఈరోజు శిలువ మీద పలికిన 7 మాటల్లో మొదటి మాట క్షమించడం మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటున్నామా? ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా యేసుప్రభువు వారు శిలువలో పలికిన మాటలు పలకటమే కాదు, ఆ పలికిన మాటలను నేర్చుకుని మన జీవితానికి అన్వయించుకోవాలి. అది ప్రాముఖ్యం. మొట్టమొదటి మాటలో మనం నేర్చుకున్నది ఏంటంటే క్షమించటం. యేసుప్రభువు వారు క్షమించారు, ఒక మార్గాన్ని చూపించారు. మనం కూడా మన జీవితంలో క్షమించాలి. మన ప్రియులను, మన కుటుంబ సభ్యులను క్షమించాలి. రెండవదిగా యేసుప్రభువు వారు శిలువలో పలికినటువంటి మాట ఒక భరోసా ఇస్తున్నారు. ఏమిటి ఆ భరోసా అంటే లూకాసు వార్త 23:43 వానితో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. 2 దొంగలు ఉన్నారు శిలువ మీద, రైట్ సైడ్ ఒకరు, లెఫ్ట్ సైడ్ ఒకరు. ఒక వ్యక్తి దూషిస్తున్నారు, నువ్వు తప్పు చేసావు కాబట్టి మాకు వల్లనే నీకు శిక్ష వేశారు అని దూషిస్తున్నారు. కానీ ఇంకొక వ్యక్తి గమనించాడండి, మేమైతే తప్పు చేసాము, మాకు సరైన శిక్ష పడింది, కానీ ఏ తప్పు చేయలేని నిన్ను కూడా శిక్షించారు ఈ ప్రజలు అని అతనికి అర్థమయ్యి, ఎందుకంటే అతను కూడా యూదుడే, వాళ్ళ జనాంగమే కాబట్టి అర్థమయ్యి అతను అన్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యంలోకి వచ్చినప్పుడు అన్నాడు అని తను మారు మనసు పొందాడు. ఎక్కడ పొందాడండి? సిలువలో. అతను కూడా పక్కనున్నాడు దొంగ, మారు మనసు పొందాడు. అప్పుడు యేసుప్రభువు అంటున్న మాట, వానితో అంటున్నట్టు మాట, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. భరోసా ఇస్తున్నాడు. భరోసా ఇస్తున్నాడు. ప్రియులారా, నిజంగా ఇప్పటికి కూడా మన రక్షణ అనుభవం లేకపోతే, దేవుని దగ్గర రాలేకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.
ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. మనకి వారంటీ లేదు, గ్యారంటీ లేదు. మనం కొనుక్కున్న వస్తువులకు వారంటీ ఉండొచ్చు, గ్యారంటీ ఉండొచ్చు. కానీ మనిషి జీవితానికి ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? అందు గురించి ఇన్సూరెన్స్ పాలసీస్ మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే గ్యారంటీ లేని వ్యక్తి మానవుడు. కానీ దేవుడిచ్చిన భరోసా ఏంటో తెలిసి యేసుప్రభువు వారు నిజంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన మన కోసం బలయ్యాడని మన మారు మనసు పొందితే దేవుని రాజ్యంలో ప్రవేశించే గొప్ప అవకాశం. నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. పరదేశు వేరు, పరలోకము వేరు. గమనించాలి, రెండు ఒకటి కాదు. పరదేశు వేరు, పరలోకము వేరు. పరలోకము పైనుంటే పరదేశు పాతాళములో ఒక ప్రదేశము. అందుకే మన ధనవంతుడు బీదరాజు ఇద్దరు చనిపోయారు. ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడండి? నెమ్మది పొందే స్థలం. మరొక వ్యక్తి వేదనకరమైన స్థలం. కనుక పరలోకము డైరెక్ట్గా వెళ్ళరు, కానీ రిజర్వ్గా ముందు వెళ్ళేది పరదేశు. ఇది గమనించాలి. అందుగురించి యేసుప్రభువు వారు నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అనే ఒక భరోసా తన జీవితానికి ఇచ్చారు. మన జీవితానికి భరోసా కావాలి అని అంటే మనం ఏం చేయాలో మనం చూద్దాం. యోహాను సువార్త 3:5 అంటున్నారు, యేసు ఇట్లా నిన్ను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుప్రభువు వారు చెప్పారు. ప్రియులారా, మనము నూతన జన్మ, మారు మనసు అనుభవం మన జీవితంలో రావాలి. లేకపోతే ఈ లోకంలో ఎన్ని సాధించినా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని కోట్లున్నా నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేవు. నువ్వు సంపాదించుకోవాల్సింది ఈ లోకంలో కోట్లు కాదు. నువ్వు సంపాదించుకోవాల్సింది ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు కాదు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత వచ్చే మహాలోకం. ఈ లోకం ఎంతండి? ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. మనిషి జీవితం చాలా షార్ట్ లైఫ్. ఈ షార్ట్ లైఫ్లో ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దేవునిలో ఉండాలి, రక్షణలో ఉండాలి. దేవుడు ఏదైతే మనకు విధించాడో ఆ నియమాన్ని జీవిస్తే అంతకు మించిన ఆనందం ఏమీ లేదు. అది ఉండాలని దేవుడు కోరుకున్నారు. రెండవది భరోసా అనిచ్చింది ఏంటంటే పరదేశు, పరలోకం. ఆ తర్వాత మూడవదిగా చూస్తే బాధ్యత. నిజంగా యేసుప్రభువు వారు శిలువలో ఉన్నప్పుడు తన తల్లి పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నారు. యేసుప్రభువు వారు శిలువలో ఉన్నారు, పక్కన తల్లి ఉంది, ఆ పక్కనే తన శిష్యుడు ఉన్నాడు. యేసుప్రభువు వారు చెప్తున్నాడు, యేసు తన తల్లిని, తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలుచుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసుప్రభువు వారు పని అప్పగిస్తున్నాడు. పని జనరల్గా ఎవరికి అప్పగిస్తారంటే ఎవరైతే అవైలబుల్గా ఉంటారో, ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకే అప్పగిస్తూ ఉంటారు. ఎవరైతే చేయడానికి ముందుకు వస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి. వర్క్లు ఆఫీసులో కానివ్వండి, ఎక్కడైనా సరే. యేసుప్రభువు వారు ఎవరికి అప్పగించారు పని? తాను ప్రేమించిన శిష్యుడు యోహాను గారికి అప్పగించాడు. ఇదిగో చూడండి, సిలువలో ఉన్నప్పుడు తన తల్లి పట్ల బాధ్యత విస్మరించలేదు. నిజంగా ఆ సమయంలో అవసరమా చెప్పండి? అవసరం లేదు. కన్న పేగు కన్నీరుతో విలవిస్తూ బాధపడుతూ, కడుపు కోత కంటే ఈ సిలువలో పడినటువంటి వేదన మహా ఘోరమైనదని ఆ తల్లి బాధపడుతూ ఆ పక్కనే అటు చూస్తూ ఎంతో వేదనతో ఉన్నప్పుడు నిజంగా ఆ దిక్కులేని తల్లిని విడిచిపెట్టాలని యేసుప్రభువు వారు అనుకోలేదండి. బాధ్యతను ఎరిగాడు. ఒక కొడుకుగా తన బాధ్యతను ఎరిగాడు. ఈరోజు మనము కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అందుకే బైబిల్లో ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభువు వారు చెప్పారు, పాత నిబంధనలో కూడా ఎన్నో వాక్య భాగాలు కనబడుతుంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుమంతుడు అయినట్లు, నీ క్షేమం కలిగినట్లు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. మన పేరెంట్స్ని, మన కుటుంబాన్ని ఒక బాధ్యతగా మనం అనుకోవాలి. ఏ పరిస్థితిలో ఉన్నా యేసుప్రభువు వారు ఆ బాధ్యతను విస్మరించలేదు. ఇది మూడవదిగా మనం నేర్చుకోండి. నెంబర్ 1 మొదటిగా క్షమాగుణం, రెండవదిగా పరదేశు అంటే దేవుడిచ్చినటువంటి ఒక భరోసా, మూడవదిగా మనం నేర్చుకున్నది బాధ్యత. ఏమిటి ఆ బాధ్యత అంటే మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, దేవుని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత అనేది
ఎందుకంటే ఆ శిష్యుడికి ఎలాగైతే ఆ బాధ్యత ఇచ్చినప్పుడు తను నో అన్నాడండి, చివరి వరకు ఆ తల్లితోనే ఉంది, తీసుకున్నాడు. ఈమె నా తల్లి అని ఆ బాధ్యత, ఆ పనిని ఆయన చేశాడు. చూడండి, యేసుప్రభువు బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యత తీసుకున్న శిష్యుడు కూడా నా బాధ్యతగానే చేశాడు, భారంగా అనుకోలేదు. బాధ్యత. మూడోదిగా మనం చూస్తే, నాలుగోదిగా చూస్తే వేదన. ఆయన సిలువలో ఉన్నప్పుడు ఏలి ఏలి లామా సబత్కాని, దేవా దేవా నీవేళ నన్ను నా చేయి విడిచితివి అని యేసుప్రభువు వారి సిలువలో పలికినటువంటి మాటలు ప్రియులారా, నిజంగా ఒక రక్తసిక్తంతో బాధతో ఉన్న యేసుప్రభువు వారు, దేవుడు తండ్రి సిలువలో యేసుప్రభువుని విడిచిపెట్టినట్టుగా కనపడుతుంది. ఎందుకు విడిచిపెట్టాడు? అంటిపెట్టుకుని ఉండొచ్చు కదా. విడిచిపెట్టవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే మొదటి ఆదాము పాపము చేసినప్పుడు విడిచిపెట్టబడ్డాడు. ఎలాంటి విడిచిపెట్టబడ్డాడో దేవునికి, అలాంటి స్థితిలోనే యేసుప్రభువు వారు ఉండి ఆయన మరణిస్తున్నాడు. కడపటి ఆదాము విడిచిపెట్టినప్పుడు ఆయన మంటున్నటువంటి బాధ అండి, బాధ. ప్రియులారా, యేసుప్రభువు వారు ఒక్కొక్క మాట పలుకుతున్నప్పుడు ఆ మాటలు ఎంత వేదన ఉందో ఒకసారి మీరు గమనించండి, ఎంత బాధపడుతున్నారో ఒకసారి మీరు గమనించండి. ఆయన బలియాగం ఎవరి కోసం అనుకున్నారు? నీ కోసము, నా కోసం, మనందరి కోసం. ఒకసారి ఒక చిన్న యొక్క పాటను మనం చూద్దాం. యేసుప్రభువు వారు ఆయన సిలువలో మన కోసం ఎంత వేదనతో శ్రమను అనుభవిస్తూ 2000 సంవత్సరాల క్రితం మన కోసం ఒక్కొక్క మాట పలుకుతూ మనకు, ఈ లోకానికి ఒక మంచి పాఠాలను ఆయన చెబుతున్నాడు. ఒకసారి మీరు గమనించాలి. సిలువ త్యాగం అనేది విడిచిపెట్టకూడదు. అదేదో చిన్నదిగా మీరు ఆలోచించకూడదు. అది వెలకట్టలేనిది, విలువైనది. యేసుప్రభువు వారు సిలువలో చేసినటువంటి బలియాగం, దేవుడు మన కోసం చేసినటువంటి రక్త తర్పణ, దేవుని కుమారుడు, అది సామాన్యమైనది కాదు అని మనకు అర్థమైంది. ఆయన బలియాగం మన కోసం అనేది మనకు తెలిసింది. ముగిద్దాం. 5వదిగా మనం ఆలోచన చేస్తే, యేసుప్రభువు వారు దప్పిగొనుచున్నాను అంటున్నాడు. దప్పిక, దాహాన్ని ఇచ్చిన ఆయన అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. యేసుప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నటువంటి మాట, నేనిచ్చే నీళ్లను తాగినవాడు మరెన్నడూ కూడా దప్పికొనడు అని యేసుప్రభువు వారు చెప్తూ ఉంటాడు. యేసుప్రభువు వారి దప్పికలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఆత్మీయంగా ఆలోచిస్తే ఆత్మల పట్ల దాహం, శరీర సంబంధమైన దాహం ఉంది మనకి, ఆత్మీయ దాహం, దప్పిక. ఆ దప్పిక ఎందుకు యేసుప్రభువు వారు దప్పికున్నారంటే, ఆ దాహాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మీయ దాహాన్ని కలిగి ఉండాలి, ఆత్మల పట్ల దాహాన్ని కలిగి ఉండాలి. అది 5వ మాటగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ తర్వాత 6వ మాటగా మనం చూస్తే, యేసుప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తనకు ఇవ్వబడింది 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాల ఆయుష్ కాలంలో బైబిల్లో ఉంటున్నటువంటి మాట, తనకు అప్పగింపబడిన పని అంతటిని ఈ భూమి మీద నెరవేర్చి ఆయనను మహిమపరిచెను అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది. ప్రియులారా, కనుక సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. 33.5 సంవత్సర కాలంలోనే దేవుడు మనకి ఎంత ఆయుష్నిచ్చాడు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? యేసుప్రభువు వారి కంటే ఎక్కువ మనకి ఆయుష్ ఇచ్చాడు. అలాంటప్పుడు మన జీవితంలో కొంతైనా సరే సంపూర్ణతను, లేకపోతే ప్రభు యొక్క మహిమ తెచ్చే విధంగా ఈ భూమి మీద ఆయనను పనిని చేసేవారంగా ఉండాలని ప్రభువారు చూస్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించినట్టుగా మనకి వాక్యంలో కనబడుతుంది. ఈ భూమి మీద మనం కూడా ఆ రీతిగానే ఉండాలి, మన ఆత్మను దేవునికి అప్పగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చివరగా ఈ మాటను మనం ముగిద్దాం. అప్పగింత అంటే మన ఆత్మను దేవునికి అప్పగించాలి. ఎలా అప్పగించాలంటే, సజీవ యాగముగా మన దేహమును, మన శరీరంలో ఉన్నప్పుడే, దేవా ఈ భూమి మీద నీ కోసం నేను బ్రతికాను. ఒక పౌలు గారు ఎలాగైతే అంటాడో చూడండి, తన చివరి దేశాలకు వచ్చేసరికి నా పరుగును కడ ముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని ఎంత ధైర్యంగా అంటున్నాడో. యేసుప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, దేవా ఈ లోకము కలుగు మునుపు ఏ మహిమ అయితే నీ దగ్గర ఉన్నదో ఆ మహిమ నాకు ఇచ్చే,
నేను ఈ భూమి మీద నీకు ఇష్టానుసారంగా బ్రతికాను, నీ ఇష్టాన్ని నెరవేర్చాను అని ఎలాగైతే యేసుప్రభువు వారు చెప్తున్నారో, మనం కూడా ఈ భూమి మీద ఎలా ఉండాలంటే ఆయనకు మహిమ తెచ్చేవారంగా ఉండాలి. మన ఆత్మలను కూడా సృష్టికర్త అయిన దేవునికి అప్పగించాలి. చివరికి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం చూస్తే, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు ఏం అప్పగించాలని చూడండి, తమ ఆత్మలను అప్పగించుకోవాలి. మన ఆత్మలను ఎలాగైతే యేసుప్రభువు వారు సిలువలో తన ఆత్మను తండ్రికి అప్పగించాడో, మనము కూడా ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన కార్యక్రమాలు చేస్తూ ఆయనకి నమ్మకంగా బ్రతుకుతూ మనం కూడా మన ఆత్మను దేవునికి మనం అప్పగించాలి. ఈరోజు సిలువలో పలికిన 7 మాటల గురించి మనం ఆలోచన చేస్తాం. ఈ 7 మాటలు ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడంటే పలకమని కాదండి. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడల్లా ఈ 7 మాటలు మీరు చదవండి, ఈ 7 మాటలు మీరు పలకండి అని కాదు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం, నేను చెప్పుల మాటల ప్రకారం మీరు అందరూ చెప్పాలి, మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు, అంటే పలుకుట ఎందుకు? 7 మాటలు సిలువలో పలికిన 7 మాటలు మనకి ఇచ్చారంటే ప్రభువారు మనం ఏం చేయాలంట? పలకమన్నాడా? పలకటం మాత్రమే కాదు, ఏం చేయాలి? మాటల ప్రకారము మీరు చెయ్యక అని ప్రభువారు చెప్తున్నారు. కనుక దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే, దేవునిలో మనం ఉండాలి అంటే, ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే యేసు ప్రభువారు చెప్పిన 7 మాటల ప్రకారము పలకటం మాత్రమే కాదు, మాటల ప్రకారం మనం ప్రవర్తించాలి, చేయాలి అని యేసు ప్రభువారు కోరుకుంటున్నారు. అలా చేయకుండా ప్రభువా ప్రభు అని ప్రార్థిస్తే ఫలితం ఉండదు. ఫలితం ఉండాలంటే మనం చెయ్యాలి మన జీవితంలో. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు, ప్రార్థించిన ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారమే పని చెయ్యువాడే ప్రవేశించును అని యేసు ప్రభువారు తన మాటల్లో సెలవి. మహాగణుడానికి ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీరు మాట్లాడారు నాయన, మంచి వాళ్ళ కోసమే మరణించడం అరుదు, మాకు ఏ మంచిది లేదు తండ్రి, మా నిమిత్తము మీరు ప్రాణం పెట్టారు. మేము మంచి వాళ్ళమని కాదు, తప్పిపోయాం. చెడు ఆలోచనలో, తలంపుల్లో, క్రియల్లో అనుక్షణం నేను బాధించాం, విసిగించాం. ఎన్నిసార్లు మాట్లాడినా నీ మాటలను పెడచెవిన పెట్టాను. బ్రతకాలని మీరు కోరుకుంటే బ్రతకకుండా పారిపోతున్నాం, క్షమించండి. ఇదిగో క్రీస్తు యొక్క శిలువ యొద్దకు మరలా చేరుతున్నాం, ఆయన రక్తం యొద్దకు మరలా చేరుతున్నాం. మా పాపాలు క్షమించి నూతన జీవితాన్ని, నూతన ఉత్తేజాన్ని, సంతోషాన్ని అనుగ్రహించి మరలా నీకోసం నువ్వంతల ఆత్మతో బ్రతకే జీవితాన్ని అందరికీ జయచేయమని మా ప్రభును, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.